Audio. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు వచ్చి దేవుని యొక్క వర్తమానమును అందించాలని ప్రభువు పేరట వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి బ్రదర్, చదువుకుందాం. దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ తీయండి ప్రియులరా. నేను చదువుతుంటుండగా మీరు గ్రహించవలసిందిగా కోరుచున్నాను. నేను చదువుతాను. 1 నుంచి 6 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేటి పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొంచున్నాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఇండెనని సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. 6వ వచనం మీరు గమనించండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలం దయచేయువాడనియు నమ్మవలేను కదా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. తల్లను చంచిన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, మీకు స్తోత్రములు తండ్రి. మీ పాదాల చెంత నిలబడి ఉన్నాను దీనుణ్ణి. దేవా, ఏం మాట్లాడాలో తెలియని వాడిని. దేవా, మీ సన్నిధిలో మీ కొరకే కనిపెట్టుకొని ఉన్నాను, ఆశపడుతున్నాను మీరే మాట్లాడతారని. ఇక్కడ చాలామంది ప్రజలు వచ్చి ఉన్నారు. నేనైతే అల్పుని, అయోగ్యుని, ఒట్టివాణ్ణి, మట్టివాణ్ణి నాయన. దేవా, నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు ప్రభువా, మీరే మాట్లాడాలి. దేవా, మీ పాదాల చెంతకు నన్ను నేను తగ్గించుకొని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవా, మీరు రండి రంగం మీదికి, మీరు దిగిరండి రంగం మీదికి. ఈ సమయంలో మీరు ఇక్కడ నిలబడమని ప్రార్థిస్తున్నాను నాయన. నన్ను నేను మీకు సమర్పించుకొంచున్నాను. పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుగ్రహించి మీరు నాతో మాట్లాడమని. దేవా, మంచి పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని మాకు అనుగ్రహించిన ఆయన ఆది నుంచి అంతవరకు మీరే నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించడి వేడుకొంచున్నాము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఇక్కడ ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాలు మరియు వందనాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులందరికీ కూడా ఒక్కొక్కరికి పేరు పేరున నా యొక్క శుభాలు మరియు వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఎంతోమంది దైవ సేవకులు ఆయనను ఘనపరిచారు ప్రియులారా. ఇక్కడ ఉన్న చాలామంది కంటే నేను చిన్నవాడిని. దేవుడే గొప్పవాడు ప్రియులారా. దేవుడే సహాయం చేయాలి నాకు, దేవుడే మాట్లాడాలి. ఏ మనిషి మాట్లాడినా అది వ్యర్థం, కానీ దేవుడే మాట్లాడాలి ప్రియులారా. దేవుని మాటకే అక్కడ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు మాట్లాడితేనే అక్కడ కార్యం జరుగుతుంది. సరే, మంచిది. ఈ సమయం ఎక్కువ లేదు కాబట్టి కొన్ని నిమిషాలు విశ్వాసం గురించి నేను మాట్లాడతాను. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా. 6వ వచనం మీరు గమనించండి అని నేను చెప్పాను చదువుకునేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని వింటున్నారా? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలేను కదా. ఆమేన్ అంటారా? హల్లెలూయా అంటారా? ఒకసారి హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ చూచడం చాలా సంతోషం. నిజంగా దేవునికి ఎంతగానో కృతజ్ఞునిగా నిలబడ్డాను నేను ఇక్కడ. కొద్ది నిమిషాలు
కొద్ది నిమిషాలే మాట్లాడతాను ఖచ్చితంగా. ఈ కొద్ది నిమిషాలు మీ హృదయాలు దేవునికి ఇస్తారా? దేవుడికి? ఎంతమంది ఇస్తారు దేవుడికి మీ హృదయాలు? కొద్ది నిమిషాలు మీ హృదయాలు ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పక్కనోళ్ళతో మాట్లాడనని, తల తిప్పి పక్కకు చూడనని. కరెక్టేనా? కొద్ది నిమిషాలే, ఎక్కువసేపు వద్దు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని రావాలట. వింటున్నారా? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేస్తాడని. ఆమేన్. నేను ఇంకో రకంగా చెప్పనా ఈ మాట? తన్ను వెదుకు వారికి ఫలము దయచేస్తాడని. ఏంటి దాని అర్థం ఏంటి? ఈ మీటింగ్ వృధా కాదని, ఈ మీటింగ్లో ఏ మాట వృధా కాదని. ఎందుకంటే వెతుక్కుంటూ ఆయన సన్నిధిలో కూర్చున్నాం కదా. ఈ మీటింగు మన జీవితంలో మనకు ఉపయోగపడాలి, ఖచ్చితంగా వృధా కాకూడదు. ఎందుకంటే వెతుక్కుంటూ వచ్చిన వారికి ఫలము దయచేస్తాడని నేను చెప్పిన మాట కాదు, కానీ అది దేవుడు చెప్పిన మాట. బైబిల్లో చాలా క్లుప్తంగా రాయబడిన మాట ఏంటంటే, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడింది దేవుడే. నమ్ముతున్నారా? ఇక్కడ మాట్లాడింది దేవుడే. ఖచ్చితంగా తను వెతుక్కుంటూ వచ్చిన వారికి ఆయన ఫలము దయచేస్తాడట. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఉన్న మనందరికీ కూడా ఆయన ఖచ్చితంగా ఫలము దయచేయాలనే కోరుకుంటున్నాను నేను. మన దేవుడు మంచి దేవుడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాం గురించి మనకు తెలుసు ప్రియులారా. ఆమేన్. ఒక మాట చెప్పి నేను ముందుకు దాటిపోతాను. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి కొన్ని విషయాలు, కొద్ది నిమిషాలు. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియులారా, ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కదా. ఒక మనిషి బానిసత్వంలో నేను ఉండలేనని, నాకు విడుదల కావాలని ఎంతోమంది నాయకులు, ఎంతోమంది త్యాగము చేసి ప్రాణాలకు సైతం అర్పించి పోరాడి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు. ఒక మనిషి ఖచ్చితంగా ఒక బానిసత్వంలో ఉండడానికి ఇష్టపడట్లేదు. కరెక్టా? నేను బానిసత్వంలో ఉండను, నాకు విడుదల కావాలని పోరాడి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా స్వాతంత్రం తెచ్చిపెట్టారు భారతదేశానికి. సరే, ఒక మనిషే ఒక బానిసత్వాన్ని కోరుకొనుకుంటే, నరుని ఆయుస్సు దావీదు మహారాజు అంటాడు 70 సంవత్సరాలు అధిక బలమున్నా 80 సంవత్సరాలు అంటాడు. అయినా దుఃఖకరమే అంటాడు. 80 సంవత్సరాలు కూడా దుఃఖకరమే. బాధలు, అప్పులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, చాలా కష్టం ఈ జీవితం. ఇక్కడ ఉంటున్న మనందరం సంతోషంగా ఉన్నామని కాదు. కడుపులో ఎన్నో ఉంటాయి బాధలు, ఉండవా? అందరికీ ఉంటాయి సంగమా, అందరికీ ఉంటాయి. పైకి ఎంత బాగా కనబడినా అందరికీ లోపల చాలా సమస్యలు ఉంటాయి. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, 80 సంవత్సరాలు అధిక బలం ఉన్న 80 సంవత్సరాలే అయినా కష్టమే అంటున్నాడు. ఆయన అయినా ప్రయాసే అంటున్నాడు. అశాశ్వతమైన మనిషి 70-80 సంవత్సరాలు ఒక బ్రతికే మనిషి ఏదో ఒకటిలే బానిసత్వమో లేదా వెట్టి చాకిరో ఏదో ఒకటిలే కళ్ళు మూసుకుంటే అయిపోతుందా? దినాల్లో గడిచిపోతాయి. ఏదో ఒకటిలే అయిపోద్ది, ఏదో ఉండినిలే, ఏదో ఒక బానిసత్వమో ఏదో వెట్టి చాకిరో ఏదో ఒకటి ఉండనిలే అని అనుకోలే. ఈ 70-80 సంవత్సరాలకే నాకు విడుదల కావాలి, నాకు స్వాతంత్రం కావాలి అన్నాడు. కానీ మన దేవుడు శాశ్వతమైన దేవుడు, నిత్యత్వం కలిగిన దేవుడు. ఆయన 70-80 సంవత్సరాల మనిషే స్వాతంత్రం కోరుకుంటే నిత్యత్వం కలిగిన దేవుడు బానిసత్వం కోరుకుంటాడా?
సంగమ ఖచ్చితంగా బానిసత్వం కోరుకోడు ఆయన. ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్న దేవుడు ఆయన. ఆది అంతము లేని దేవుడు ఆయన. ఆయన పిల్లలు బానిసత్వంలో ఉంటే, ఆయన పిల్లలు కన్నీరు గాడుస్తూ ఉంటే, ఆయన పిల్లలు ఏడుస్తూ ఉంటే, ఆయన పిల్లలు అప్పుల పాలైతే, ఆయన పిల్లలు అనారోగ్యం చేత ఉంటే, ఆ బానిసత్వంలో వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. ఆలోచిస్తున్నారు ఒకసారి మీరు? నువ్వు బానిసత్వం, ఒక అనారోగ్యం కింద ఉన్నప్పుడు నువ్వు బానిసత్వం, అప్పుల కింద ఉన్నప్పుడు ఒక బానిసత్వం, ఏదైనా కానీ సంగమా ఈ దినమున నీ బానిసత్వాన్ని కూడా ఆయన ఒప్పుకోడు. ఆయన నీకు స్వాతంత్రం ఇస్తాడు, నీకు విడుదలని ఇస్తాడు. నమ్ముతున్నారా? నమ్మండి. ఈ రాత్రి దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని ఏం చెప్తుంది వాక్యము? మళ్ళీ ఒకసారి చదువుదాం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, హల్లెలూయా, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడని. నమ్ముతారా ఈ రాత్రి? నమ్మే వాళ్ళు తన కుడి చేయి చూపిస్తారా? నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా ఈ రాత్రి నా జీవితంలో వృధా కాదని. ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు హల్లెలూయా ఫలం పొందుకొనే వెళ్తానని నమ్ము నీవు. సంగమ ఎప్పుడు అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. జగత్ పునాది వేయబడక మునుపే నిన్ను నన్ను ఎరిగిన దేవుడు ఆయన. ఈ సమయంలో నీ హృదయంలో ఏముందో ఎరిగిన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను వెంబడించారు చాలామంది శిష్యులు, కానీ ఇంకా కొద్దిమంది. ఆ మేడగదిలో 120 మంది ఉన్నారట. వాళ్ళందరూ కూడా ఆయన బ్రతికున్నప్పుడు ఆయనను వెంబడించారు. 70 మంది శిష్యులు, 82 మంది శిష్యులు ఆయనకున్నారు. సరే, ఏది ఏమైనా చాలామంది ఆయన వెంబడించారు. అయితే అన్యాయంగా యూదులు ఆయనను చంపేసినప్పుడు చాలామంది చెదిరిపోయారు ప్రియులారా. మళ్ళీ పునరుత్థానం అయిన తర్వాత నమ్మిన ప్రతి ఒక్కరిని, ఆయన పట్ల విశ్వాసం ఉంచిన ఏ ఒక్కరిని కూడా ఆయన పోగొట్టుకొనకుండా, హల్లెలూయా, ఎక్కడ ఉంటే అక్కడ వారిని కలుసుకున్నాడు ఆయన. ఒక ఇంట్లో ఉంటే ఇంట్లో కలుసుకున్నాడు, సముద్రం ఒడ్డున ఉంటే సముద్రం ఒడ్డున కలుసుకున్నాడు. కరెక్టా నేను చెప్పేది? హల్లెలూయా. ఒకరేమో యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి వెళ్తా ఉన్నారు 2 మనుష్యులు. క్లెయోపా ఆయన స్నేహితుడు. అనుకోకుండా అక్కడ 3వ వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడట. సంగమా, నేనేమంటున్నానంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఏ ఒక్కరిని కూడా ఆయన పోగొట్టుకోడు అంటున్నాను నేను ఈ రాత్రి. అది సాక్ష్యం ఇవ్వడానికి ఇక్కడ నిలబడ్డాను నేను ఈ రాత్రి. ఆయన గురించే సాక్ష్యం ఇస్తా ఉన్నాను నేను ఈ రాత్రి. నీ జీవితంలో నువ్వు ఎక్కడున్నా కూడా, నువ్వు ఒక గృహిణివై నీ ఇంట్లో వంట చేస్తున్నప్పటికీ, నీవు నీ యొక్క ఉద్యోగంలో ఉన్నప్పటికీ, నీవు నీ యొక్క పొలంలో ఉన్నప్పటికీ, అక్కడే ఆయన నిన్ను కాపాడే దేవుడు. ఆయన కాపాడుటకు సమర్థుడు ఆయన. మనం నమ్మి తీరాలి ప్రియులారా. ఎందుకంటే బైబిల్లో అలాగే జరిగింది, అలాగే ఆయన చెప్పాడు ఆయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి నమ్ముదాం, ఆయన మంచి దేవుడు. ఆయన నిన్ను నన్ను వదిలిపెట్టడని, కాపాడి తీరుతాడని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రియులారా, అబ్రహాముకు వాగ్దానం చేశాడు ఆయన. అబ్రహామా, నిన్ను నీ సంతానాన్ని నేను కాపాడుతాను అన్నాడు ఆయన. హల్లెలూయా. అబ్రహాము గాఢ నిద్ర వచ్చిందంట అబ్రహాముకి. అబ్రహాము నిద్రపోయినప్పుడు
దేవుడే ఒక వాగ్దానాన్ని చేశాడు. సరే, నేను అది చెప్పట్లేదు, కానీ అబ్రహాం యొక్క సంతానాన్ని ఆయన కాపాడుతానని వాగ్దానం చేశాడు. ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, అబ్రహాం సంతానం మనమేనని. అబ్రహాం సంతానము నువ్వు నేనేనని గలతీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు. సరే, ఇక్కడున్న మనమందరము కూడా అబ్రహాం సంతానం అని ఒప్పుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. సంగమా, ఇప్పుడు గమనించండి కొన్ని కార్యాలు. అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు యాకోబు పుట్టాడు, యాకోబుకు 12 మంది పుట్టారు. అంతేనా? 12 మంది కుమారులు పుట్టారు. 12 మంది కుమారుల్లో యోసేపు ఒకడు. హల్లెలూయా. సంగమా, సమయం లేదు కాబట్టి నేను చెప్పుకుంటూ పోతాను. మీరు గమనించండి, గ్రహించండి దేవుని యొక్క వాక్యాన్ని. ప్రియులారా, 12 మంది కుమారుల్లో యోసేపు ఒకడు. యోసేపు అంట, యోసేపు తర్వాత యోసేపు తల్లి అయిన రాహేలు బెన్యామీనును కని ఆ కాన్పులోనే ఆమె చనిపోయింది. యోసేపు పుట్టిన తర్వాత యోసేపు తమ్ముడైన బెన్యామీనును కంటూ ఆ కాన్పులోనే రాహేలు మృతి చెందింది. ప్రియులారా, ఇప్పుడు తల్లి లేని పిల్లలు ఇద్దరు, యోసేపు మరియు చెప్పండి బెన్యామీను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. తల్లి లేని పిల్లలని చాలా ప్రేమించాడంట. ప్రియులారా, ఎవరు? యాకోబు. యోసేపును మరి ఎక్కువగా ప్రేమించాడు. ఎందుకంటే రాహేలుకు పిల్లలు కాక పిల్లలు అయ్యారు. వృద్ధాప్యములో యోసేపు బెన్యామీనులు పుట్టారు. కాబట్టి యోసేపు పుట్టినప్పుడు యోసేపును చాలా ప్రేమించాడంట తండ్రి. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చొక్క, ఒక అంగి యోసేపుకు కుట్టించాడని బైబిల్ చెప్తా ఉంది. ఒక చక్కని వస్త్రం. సంగమం, ఇక్కడ నేనేమంటున్నానంటే యోసేపు పుట్టుకతోనే చూడండి, అతను చాలా నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే వారి అన్నలంట ఏదైనా ఒక 37వ అధ్యాయంలో రాయబడింది, మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి, ఆది కాండంలో. వారి అన్నలు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు భరించలేని వాడంట యోసేపు. భరించలేక వచ్చి తన తండ్రికి చెప్పేవాడట. ఎంతగానో ప్రేమించాడంట తన తండ్రి. హల్లెలూయా. ఆ తర్వాత ప్రియులారా, యోసేపును తన తండ్రే కాదు, దేవుడు కూడా చాలా ప్రేమించాడట. ఎందుకంటే ఒక నీతిమంతుని దేవుడు ప్రేమిస్తాడు. ఏ తప్పు చేయని వాడిని దేవుడు ప్రేమిస్తాడు. కాబట్టి యోసేపు విషయంలో దేవుడు యోసేపును ప్రేమించాడట. ప్రేమించి దాదాపు 15 సంవత్సరాల వయసులో యోసేపునకు భవిష్యత్తును తెలియజేశాడంట దేవుడు. వింటున్నారా? భవిష్యత్తులో జరగబోయేది యోసేపునకు తెలియజేశాడంట. ఎలాగంటే ఒక కళ ద్వారా అని రాయబడింది బైబిల్లో. ఆమేన్. ఆ కళ ఏందో మనందరికీ తెలుసు. వారి అన్నలు యోసేపు ఆ పొలంలో పనలు కడుతున్నప్పుడు వారి అన్నల పనలన్నీ యోసేపు పన దగ్గరకు వచ్చి, యోసేపు పన నిలబడి ఉండగా అన్నల పనలన్నీ చెప్పండి సాగిలపడ్డాయి యోసేపు యొక్క పనకు. వింటున్నారా మీరందరూ కూడా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు పనులకు సాగిలపడ్డాయి. ఇదేందో కాదు ప్రియులారా, ఈ కళ ఏంటో కాదు, ఇది భవిష్యత్తు, ఇది జరగబోయే కార్యం. ఇది దాదాపు 15 సంవత్సరాలప్పుడు యోసేపునకు దేవుడు ఒక కళ ద్వారా జరగబోయే ఒక కార్యాన్ని చూపించాడు.
సరే, జాగ్రత్తగా వినండి, మీకు అర్థమయ్యేటట్టే చెప్పాలని ప్రయత్నం చేస్తాను నేను. దేవుడు మనకు సహాయం చేయునుగాక. అప్పుడు ఏమైందంటే, యోసేపుకు 15 సంవత్సరాలు అని రాయబడింది బైబిల్లో. వారి అన్నలేమో గొర్రెల కాపరులు. ఆ కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి, ఎవరు? తండ్రి ఎక్కువగా తన దగ్గరే పెట్టుకునేవాడట. సరే, ఏం చేశాడంటే, యోసేపు ఇలా రా నాన్న అని చెప్పి అన్నలు ఇదిగో అలా పొలం మీదకి మేపడానికి వెళ్ళారు, చాలా దూరం వెళ్ళారు, ఇదిగో వారికి భోజనం తీసుకొని వెళ్ళాలి, నీవురా అని వారికి ఆహారాన్ని కట్టి పంపించాడు. ప్రియులారా, అన్నల దగ్గరికి పంపించాడు. యోసేపు వెళ్తా ఉన్నాడు. యోసేపు ఇదివరకే వారి అన్నలకు ఆ కళ చెప్పాడు. అన్నలారా, నేను చెప్పే కళ వినండి అని చెప్పి ఆ పనుల కళ చెప్పినప్పుడు అన్నలు చాలా కోపగించుకున్నారు. ఏంటి, భవిష్యత్తులో మేము నీకు దాసుల మగుదుమా, నీకు సాష్టాంగపడుదుమా అని చెప్పి తండ్రేమో యోసేపునే ప్రేమించా. ఇప్పుడు యోసేపేమో ఒక కలగని, ఆ కలలో నేను రాజును, మీరందరూ నాకు సాగిలపడ్డారు అని ఒక కళ చెప్తా ఉండే. అన్నలు చాలా కక్ష కట్టారట యోసేపు మీద, చాలా ద్వేషించారంట యోసేపును. సరే చూడండి, గమనించండి. హల్లెలూయా, గమనించండి ప్రియులారా. యోసేపేమో ఆహారం తీసుకొని అన్నల దగ్గరికి వెళ్తా ఉన్నాడు. అన్నలు గొర్రెలు మేపుతా ఉన్నారు. అన్నలు చూశారు, ఇలా ఇదిగో ఆ కలలు గను వాడు వస్తున్నాడు, అతడు రాజు అవుతాడంట, మనల్ని ఏల్తాడంట, భవిష్యత్తులో వాని సంగతి చూద్దామని ఏం చేశారో తెలుసా? అతన్ని పట్టుకొని కొట్టారు. ప్రియులారా, సంగమన ప్రతి మాట మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, కొట్టి అతన్ని చంపేద్దాం అనుకున్నారు. వారిలో పెద్దవాడైనటువంటి రూబేన్ దగ్గరకు వచ్చి, యాకోబు కుమారుల్లో పెద్దవాడైన రూబేన్ దగ్గరకు వచ్చి, ఇదిగో అతన్ని కొట్టొద్దండి, చంపొద్దండి, అతన్ని చంపితే మనకేం ప్రయోజనము, మీరేం చేస్తారంటే, ఇదిగో ఒక నీళ్లు లేని బావి ఒకటి ఉంది ఇక్కడ, ఒట్టి బావి, అందులో నీళ్లు లేవు, వాడిని అక్కడ తోసేయండి, వాడి సావు వాడు చస్తాడని చెప్పాడు అతను. అని చెప్పి ఈ అన్నలు ఏం చేశారంటే, ఆ నీళ్లు లేని బావిలో యోసేపును త్రోసేసి యోసేపు తెచ్చిన ఆహారం తింటా ఉన్నారు. ఈ కనికరం లేని వాళ్ళు వింటున్నారా? యోసేపు తెచ్చిన ఆహారం తింటూ యోసేపునేమో ఆ నీళ్లు లేని ఒక గుంతలో తోసేశారు. ప్రియులారా, సరే చూడండి ఏం జరిగిందో. ఆ తర్వాత భోజనం చేస్తూ అలా కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెల మీద ఇస్మాయేలీలు వెళ్తూ ఉన్నారట. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఐగుప్తుకి వెళ్తున్నారు. సరే, వీళ్ళు చూశారు. ఇప్పుడు సరే, ఎందుకు వాణ్ణి ఆ గుంతలో పడేస్తే మనకు వచ్చే లాభం ఏంటి? ఆ దారి గుండా ఇస్మాయేలీలు ఒంటెల మీద వెళ్తూ ఉన్నారు కదా, వారికి అమ్మేద్దాము కొంత డబ్బులకి అని మాట్లాడుకున్నారు. వాళ్ళు మాట్లాడుకొని ఆ గుంతలో ఉన్నటువంటి ఏడుస్తున్నటువంటి కేకలేస్తున్నటువంటి, నాపై కనికరం చూపండి అని కేకలేస్తున్న యోసేపును తీసి ఆ కొద్ది వెండి నాణేలకు ఇస్మాయిల్లకు అమ్మేశారు. ప్రియులారా, చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు, అన్నా నేను ఏ తప్పు చేశాను, ఎవరికి అన్యాయం చేశాను, నాపై కనికరించండి, ఏడుస్తూ ఉన్నాడు. సంగమ గుండెలు బాదుకుంటా ఉన్నాడు. కనికరం లేని అన్నలు వెండి నాణేలకు ఐగుప్తీయులకు యోసేపును అమ్మేశారు. ఒక నిష్కారణముగా చెయ్యని నింద యోసేపు మీద వేసి యోసేపును అక్కడి నుంచి ఒక చెరసాలలో వేశారు. ప్రియులారా, అదంతా మనకు తెలుసు ఏం జరిగిందనేది. మనం ముందుకు వెళ్దాం, సమయం లేదు కాబట్టి. ప్రియులారా, ఒక చెరసాలలో యోసేపును వేశారు. ఇప్పుడు యోసేపు చెరసాలలో ఉన్నాడట. ఎక్కడి నుంచి జీవితం ఎక్కడికి వెళ్ళింది?
తండ్రి చేత ప్రేమించబడుతున్నటువంటి యోసేపు ఏ కారణము లేకుండా, హల్లెలూయా, ఏ కారణము లేకుండా అన్నల చేత తన్నులు తిన్నాడు, అన్నల చేత అమ్మివేయబడ్డాడు. ఏ కారణము లేకుండా ఐగుప్తులకు అమ్మివేయబడ్డాడు. ఏ కారణము లేకుండా ఐగుప్తులో నుండి చెరసాల్లో వేయబడ్డాడు. బైబిల్ ఏం చెప్తా ఉందంటే, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని రావాలా. బైబిల్ ఏం చెప్తుంది? యోసేపు దేవుని యొద్దకు వచ్చాడా? అవును, దేవుని యొద్దకు వచ్చాడు. యోసేపు దేవుని యొద్దకు వచ్చాడా? దేవుని యొద్దకు వచ్చాడు అనడానికి రుజువు ఏంటంటే, యోసేపు తప్పు చేయలే, యోసేపు అబద్ధం ఆడలే, యోసేపు దూషించలే దేవుణ్ణి, ఎక్కడ కూడా అవిశ్వాసం ఉంచలే దేవుడి పైన. దేవుని నమ్మాడా? దేవుడున్నాడని దేవుని దగ్గరకు వచ్చాడు. ఖచ్చితంగా తన్ను వెదుకు వారికి ఆయన ఫలము దయచేయవాడని నమ్మాడు. ప్రియులారా, ఏం జరిగింది? ఇప్పుడు నిష్కారణముగా శ్రమలు అనుభవిస్తున్నాడు. కరెక్ట్ నేను చెప్పింది? అన్నల చేత కొట్టబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. ఇప్పుడు చెరసాల్లో ఒంటరిగా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు చెరసాల్లో. ఎందుకు జరిగింది ఇది? దేవుని నమ్మినందుక? దేవుని యొద్దకు వచ్చినందుక? దేవుని పాటలు పాడినందుక? దేవుని ప్రార్థన చేసినందుక? వింటున్నారా? ఉన్నారా యేసేపులు ఎవరైనా ఇక్కడ? హల్లెలూయా. నేను చిన్న సంఘ కాపరిని. నా దగ్గరకు వస్తుంటారు యేసేపులు వస్తూ ఉంటారు నా దగ్గర. ఏం తప్పు చేశాను నేను? ఎందుకు దేవుడు నాకు శిక్ష వేయాలా? అన్యాయంగా ఎందుకు నాకు ఈ నిందలు? సంగమా చూడండి, యేసేపు గంట గడ్డం పెరిగిపోయిందట. హల్లెలూయా. ఏమో ఆ జైల్లో మన ఇంట్లో ఉన్నట్టు ఉండనిస్తారా? నెత్తి పెరిగిపోయిందట, వస్త్రాలు మాసిపోయినాయట, దుమ్ము పట్టిపోయినాయంట, పడుకోవడానికి వసతులు లేవు అక్కడ. తండ్రి చేత ప్రేమించబడిన యోసేపు, ఒక ప్రత్యేకమైన వస్త్రములు గుట్టించి ఇచ్చిన తండ్రి, ఒక గొప్ప ఫ్యామిలీ, దేవుడు పిలిచిన ఫ్యామిలీ, దేవుడు ఎంచుకున్న ఫ్యామిలీ కళ్ళల్లో తిరుగుతూ ఉంటే, మనసులో జ్ఞాపకానికి వస్తూ ఉంటే, ఒంటరిగా చెరసాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది యోసేపు పరిస్థితి? ప్రియులారా, ఒక్కొక్కసారి అనిపించదా మనకి? ఎవరున్నారు నాకు అనిపించదా? ఎవరు మాట్లాడతారు అనిపించదా? ఎవరు ఆదుకుంటారు అనిపించదా? ఒక్కొక్కసారి ఒంటరి వాళ్ళం అయిపోయాం అనిపించదా? సంగమా, నేను అంటున్నాను, యేసేపు చెరసాల్లో కూడా ప్రార్థన చేస్తున్నాడట. యేసేపు ఒంటరి వాడై, తన కుటుంబానికి దూరం అయిపోయి, తన స్థితే మారిపోయి, ఒంటరిగా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడట. నా దేవుడు అబద్ధికుడు కాదు. ఏదో ఒక రోజున నాకు ఫలితం ఇచ్చే దేవుడు ఆయన, నన్ను ఎత్తుకునే దేవుడు ఆయన, నన్ను ఒక స్థితిలో నిలబెట్టే దేవుడు ఆయన. నమ్ముతావా ఈ రాత్రి నీవు? సరే చూడండి ప్రియులారా, ముందుకెళ్దాం. యేసేపు ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి దిగులు బల్లే, ఎలాంటి అపనమ్మకము రాలే. ఎందుకయ్యా నాకు ఈ శ్రమలు? నిన్ను నమ్మినందుక అనే మాట రాలే. బైబిల్ అలాంటి వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యోబు. ఒకే దినమున తన పశువులు పోయాయి. శత్రువులు తన యొక్క ఆ పనివారిని చంపేసి ఆ యొక్క ఆయనకున్నటువంటి జంతువుల్ని, ఆయనకున్న పశువుల్ని అన్నిటినీ తీసుకెళ్లారు. ఒకే దినమున ఆయన యొక్క కుమార్తెలు చచ్చిపోయారు. దేవుని సన్నిధిలో కూర్చున్నాడు ఆయన. మళ్ళీ కొద్ది దినాలకు ఏం జరిగింది? అతనికి నెత్తి నిండా కురుపులు పుట్టాయి.
శరీరం నిండా కురుపులు పుట్టాయి, అవి దురద పెడతా ఉన్నాయి. తన వల్ల అవ్వట్లేదు. ఇక అక్కడేదో ఒక రాయి తీసుకున్నాడు, ఒక పెంకు తీసుకున్నాడు, గీరుకుంటా ఉన్నాడు. దురద పెడతా ఉంటే గీరుకుంటా ఉన్నాడు. కంపు కొడుతా ఉందంట. ఎవరి దగ్గర? యోబు దగ్గర. తన నోటి ఊపిరి ఎంతో భయంకరమైన వాసన ఉందంట ప్రియులారా. భార్య వచ్చిందట. భార్య ముందు తను శ్వాస వదిలినప్పుడంట ఆమె అసహించుకైందట. యోబు అంటాడు, నా ఊపిరి నా భార్యకు అసహ్యమైన అంటాడు. ఒక భయంకరమైన స్థితిలో ఉన్నాడు యోబు. స్నేహితులు వచ్చారు చూడ్డానికి, దగ్గరికి రాలేక దూరం నుంచే చూసి దుఃఖపడి వెళ్ళిపోయారు ప్రియులారా. ఎవరు ముట్టుకొనలేకపోయారు, ఎవరు ఆయనతో మాట్లాడలేకపోయారు. అయ్యో ఒంటరి వాణ్ణి అంటున్నాడు. తను పుట్టిన దినమును శపించాడట. నేను పుట్టకుండా ఉండింటే బాగుండు అనుకున్నాడట. నేను పుట్టకుండా ఉండింటే బాగుండు. ఒకానొక కాలమున ఆ చెట్టు చిగురంతా రాలిపోయి, ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ చిగురిస్తా ఉందే, మళ్ళీ బ్రతుకుతా ఉందే. మరి అలాంటిది నా బ్రతుకు లేదే, నేను పుట్టకుండా ఉండింటే బాగుండు అనుకుంటున్నాడు. అప్పుడు వచ్చింది భార్య, యోబు నీ జీవితం చూస్తే నాకు అసహ్యం వేస్తుందయ్యా. ఇంకా నీ యథార్థతను వీడవా? ఇంకా వాక్యమే అంటావా? ఇంకా దేవుడే అంటావా? అప్పుల పాలయ్యావు కదా, అనారోగ్యం వచ్చింది కదా, సమస్యలు వచ్చాయి కదా, నీ వాళ్ళు నిన్ను దూషిస్తూ ఉన్నారు కదా, ఏ మంచి నీకు జరగలేదు కదా. విన్నారా? అర్థమవుతుందా నేను చెప్పేది? యథార్థతను వీడవా? వాక్యాన్ని వీడవా? ఆ చర్చిని వీడవా? బైబిల్ను వదిలిపెట్టవా? యోబు, ఏది నీ సంగతి? నీ దేవుణ్ణి దూషించి చచ్చిపో అన్నది ఎవరు? భార్య. నువ్వు ఊపిరి వదిలితే అసహ్యంగా ఉంది, నిన్ను చూడాలంటే అసహ్యంగా ఉంది, చచ్చిపో. ఎవరిని ఉద్ధరిస్తావు నీ ఉండే? ఎవరికి లాభం నీ వలన? మాట్లాడుతూ ఉంది భార్య. అప్పుడు ఆయన అంటాడు, హల్లెలూయా, మూర్ఖురాలి వలె మాట్లాడొద్దు అన్నాడు. నువ్వు మూర్ఖురాలి అనలేదు ఆయన, అలా మాట్లాడేది మూర్ఖులు అన్నాడు ఆయన. అర్థమైందన్న మాట? నువ్వు మూర్ఖురాలి అనలేదు ఆయన. ఏమి మంచికే దేవుడా? దీవించినప్పుడే దేవుడా? చెడ్డకు దేవుడు కాదా? నా దేవుడు గొప్పవాడు. ఆ బూడిద కుప్పలు కూర్చొని ఏడుస్తూ గీక్కుంటూ తన జన్మదినాన్ని శపించుకుంటూ నా దేవుడు గొప్పవాడని ప్రకటిస్తూ ఉన్నాడు యోబు ప్రియులారా. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని రావాలా ప్రియులారా. శ్రమలు వచ్చాయని దేవుడు లేడని కాదు, శోధనలు వచ్చాయని దేవుడు లేడని కాదు. ఈ ప్రపంచం అంట అదృశ్యమైన వాటి చేత రూపించబడిందంట. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నమ్మగలిగితే, నువ్వు చూడగలిగితే దేవుడు నీ పక్కన ఉన్నాడు ప్రియులారా. ఇక్కడికి నిన్ను నడిపించింది దేవుడు. ఈరోజు ఆ కూడికకి వెళ్దామని నీకు చెప్పింది దేవుడు. ఇక్కడ నిన్ను కూర్చోబెట్టింది దేవుడు. అలాంటి ఒక హృదయాన్ని ఇచ్చింది కూడా దేవుడే. నమ్ముతున్నావా నీవు? ఈరోజు దేవుడు నీతో ఉన్నాడని నమ్ముతున్నావా? సంగమ దీన సేవకుడిగా నేను ఒక మాట చెప్తున్నాను. ఈ రాత్రికి 100% నమ్ము. నీవు దేవుడు నా తోడున్నాడని నమ్ము. ఈ రాత్రి నా పక్కనే దేవుడు ఉన్నాడని నమ్ము. హల్లెలూయా. దేవుడు మంచి దేవుడు ప్రియులారా. స్నేహితులు ఎందరున్నను
వారు నీకు సాటి రాగలరా? స్నేహితులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా? నా స్నేహితుడా నీవే యేసయ్యా, నా స్నేహితుడా నీవే యేసయ్యా. ప్లే చేస్తారా? ప్లే చేస్తారా? చేయండి. స్నేహితులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా? స్నేహితులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా? నా స్నేహితుడా నీవే యేసయ్యా, నా స్నేహితుడా నీవే యేసయ్యా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీ కృప నాకు చాలును యేసు, నీ కృప నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు. అలా బూడిద కుప్పలో కూర్చొని ఆ చిల్ల పెంకు తీసుకొని గీరుకుంటూ దురద పెడతా ఉంటే ఆ పుళ్ళు గీరుకుంటూ నీ కృప చాలా అంటున్నాడు ఆయన. ఎలాంటి విశ్వాసం ప్రియులారా, ఎలాంటి నమ్మకం ప్రియులారా. దేవునికి మహిమ కలుగును కాక. నేనేమంటున్నానంటే, ఈరోజు నీకు కనపడకపోవచ్చు దేవుడు, ఈరోజు నాకు కనపడకపోవచ్చు దేవుడు. సంగమా, దేవుడు కనబడకుంటే దేవుడు లేనట్టు కాదు. నేను ఒక మాట చెప్పనా, దేవుడే మన ముందు వచ్చి నిలబడితే మనకు విశ్వాసం అక్కర్లేదు. ఇక దేవుడే మన ముందు నిలబడితే విశ్వాసం ఎందుకు? ఇక మనకు కనబడలేదు కాబట్టే మనకు విశ్వాసం కావాలి. ఆమేనంటారా? దేవునికి మహిమ కలుగును గాక. సరే వద్దాం, యేసేపు దగ్గరకు వస్తాను, నేను ముగిస్తాను ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యేసేపు ఆ చెరసాల్లో ఉన్నాడు. సంగమా, యేసేపు భయపడలే. యేసేపు ఎందుకు నాకు ఈ శ్రమలు అని చెప్పలే, నిన్ను నమ్మినందుకు ఇదే ఫలితం అని చెప్పలే, ఎక్కడ అవిశ్వాసం ఉంచలే. ఖచ్చితంగా నా దేవుడు నమ్మదగిన దేవుడు, ఒకరోజు ఫలం ఇచ్చి తీరుతాడు ఆయన. విశ్వాసంతో చెరసాల్లో ఉన్నాడట, విశ్వాసంతో శ్రమలు భరిస్తా ఉన్నాడట, విశ్వాసంతో శోధన భరిస్తా ఉన్నాడట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ఒకానొక దినమున ఆయన చెరసాల్లో ఉండగా రాజు యొక్క ఇద్దరు ముఖ్య నాయకులు ఆ చెరసాల్లో పడ్డారు. అదే చెరసాల్లో యేసేపు ఉన్న చెరసాల్లో వాళ్ళిద్దరిని వేశారు. సరే, వాళ్ళు ముఖ్య నాయకులు కాబట్టి యేసేపు వారికి పరిచర్య చేస్తున్నాడట. చూడండి, అది అలా ఎన్ని రోజులు జరిగిందో, ఎన్ని రోజులు గడిచిందో బైబిల్లో లేదు కానీ నాకైతే తెలియదు. కానీ సంగమా, ఒకానొక దినమున ఒక ఉదయాన్నే లేచి దిగాలతో కూర్చున్నారంట ఇద్దరు. గడ్డం కింద చేయి పెట్టుకొని ఇక మొత్తం అయిపోయినట్టు కూర్చున్నారు. ఇక చాలామంది అలాగ ఉంటారు ప్రియులారా. ఏదైనా ఒక సమస్య రాగానే అంతా అయిపోయిందని గడ్డ కింద చేయి పెట్టుకొని ఇంకెవరికి చెప్పాలి, ఎవరు ఉన్నారు, ఎవరు మాట్లాడతారు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఉంటారా? దేవుడున్నాడు, ఆయన చూసుకుంటాడని నీ ఒక్క మాట చెప్తే, ఆయన చూస్తున్నాడు నన్ను, నా సమస్య నాకంటే ముందు ఆయన ఎరిగినవాడని చెప్తే ఆయన చూసుకుంటాడు ప్రియులారా. అలా నువ్వు చెప్పాలంటే ఆయన ఉన్నాడని నమ్మాల. ఆయన ఉన్నాడని నమ్మకుండా నువ్వు ఆ మాట చెప్పలేవు. సరే రండి, వాక్యం దగ్గరికి వెళ్దాం. ఆ ఇద్దరు గడ్డం కింద చేయి పెట్టుకొని ఎంతో దిగులుతో ఉన్నారట.
ముఖములు విచారంగా ఉన్నాయి అని బైబిల్ చెప్పింది. యోసేపు చూశాడు, ఏమైంది మీకు? మీ ఇద్దరికి ఒకే దినమున ఒకే రాత్రి పడుకునేటప్పుడు ఇద్దరు బాగా పడుకున్నారే, ఉదయం అయ్యేసరికి మీ ఇద్దరికి ఏమైంది అని అడిగాడు. ఇద్దరు వారికి వచ్చిన చెప్పండి చూడండి, మీకు తెలుసు వాక్యం. హల్లెలూయా. ఇద్దరు వారికి వచ్చిన కలలు చెప్పారు. యోసేపు జాగ్రత్తగా విన్నాడు. చూడండి, యోసేపును దేవుడు ఎన్నుకున్నాడు. వారికి వచ్చిన కలలు విని వారిద్దరికి చెప్పాడు, ఇదిగో నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతుకుతావు అన్నాడు. ఆ ఇద్దరితో ఎలా చెప్పగలిగాడు? యోసేపు ఆత్మ సంబంధి. నేను అంటున్నాను, ఏనాడు కూడా ప్రభువా ఈ శ్రమ భరించలేకుంటున్నాను, ఈ బాధలు పడలేకుంటున్నాను, నువ్వు నన్ను చూస్తున్నావా లేదా, ఈ యొక్క చెరసాల్లో నుండి నన్ను విడిపించని నేను అంటున్నాను. ఏనాడు కూడా ప్రార్థన చేసినాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఎక్కడున్నా యోసేపు ఆత్మ సంబంధే, యోసేపు ఎక్కడున్నా దేవుని సంబంధే. ఒక భయం లేదు యోసేపులోన, ఏమైపోతుందో జీవితం అనే భయమే లేదు ప్రియులారా. నన్ను దేవుడు ప్రేమించాడు, దేవుడే పోషిస్తాడనే ఒక గొప్ప ధైర్యంతో యోసేపు ఉన్నాడు ప్రియులారా. చూడండి, వారిద్దరికి చెప్పాడు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతుకుతావు అని చెప్పాడు. ఆ మరుసటి దినమున వారిద్దరు విడుదలయ్యారు. యోసేపు చెప్పినట్టనే ఒకడు చచ్చిపోయాడు, ఒకడు బ్రతికాడు. సరిగ్గా 2 సంవత్సరాలకు, ఆ తర్వాత సరిగ్గా 2 సంవత్సరాలకు ఫరో రాజుకు ఒక కళ వచ్చింది. ఫరో రాజుకు ఒక కళ వచ్చినప్పుడు ప్రపంచమంతా అడిగాడట ఈ కళ భావం చెప్పాలని. హల్లెలూయా. ఎవ్వరూ లేరు. అప్పుడు ఆ చెరసాల్లో నుంచి విడుదలైన ఒక వ్యక్తి, అయ్యా చెరసాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, హల్లెలూయా, ఆ వ్యక్తి ఆత్మ సంబంధి, ఆ వ్యక్తి కళ చెప్పగలుగుతాడు, కళ భావము చెప్పగలుగుతాడు, ఒక్కసారి ఆ వ్యక్తిని పిలిపిస్తే మీకు వచ్చిన కళకు భావం చెప్పగలడని చెప్పాడు అతను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచి దేవుడు ఆయన. సంగమా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్తా ఉన్నావు, నీకు మార్గం కనపడలే, మొత్తం చీకటే కనపడింది, ఎటెళ్ళాలో తెలియదు, నువ్వు ధైర్యం ఉంచు దేవుడి పైన. హల్లెలూయా. అక్కడే నీకు దారి ఏర్పాటు చేయగలిగిన దేవుడు ఆయన. చేయలేదా? ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఐగుప్తు నుంచి కానానుకు వచ్చేటప్పుడంట ఎర్ర సముద్రం ఎదురొచ్చిందట. ఈ పక్క కొండలంట, ఈ పక్క కొండలట. వెనకేముంది? వెనక ఫరో సైన్యం ఉంది, తప్పించుకునే దారే లేదు. వాళ్ళేమో దేవుని పిల్లలు. మోసే అడిగాడు దేవుణ్ణి, మోసే సాగిపో అన్నాడు. ముందు సముద్రం ఉంది పాపా, సాగిపో. గ్లోరీ 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 గ్లోరీ. ఏ దారి కనబడని చోట సముద్రం 2గా చీల్చబడి అక్కడ దారి ఏర్పడిద్దట ప్రియులారా. ఏ దారి కనబడని చోట నీకు దారి ఏర్పాటు చేసే దేవుడు ఆయన. సంగమ, నేనేమంటున్నానంటే, దేవుణ్ణి నమ్మిన నీవు విశ్వాసంతో నిలబడు. నా పని అయిపోయిందని చెప్పొద్దు నీవెన్నడూ కూడా. అది ఎలాంటిదైనా సరే అక్కడ నిలబడు, నీవు విశ్వాసంతో ఉండు. నీవు అక్కడే మార్గం ఏర్పాటు చేసే దేవుడు. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అన్నగారిన బ్రతుకునావా పగిలిన కడలి
సిలువన గారిన నీ మాట చాలయ్యా. చెప్పగలరా మీరు? నీ మాట చాలయ్యా అని చెప్పగలరా? హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసంగా ఉండగలరా? ఉండగలరా? ఈ రాత్రి దేవుని యొద్దకు వచ్చిన నీవు ఆయన ఉన్నాడని, ఖచ్చితంగా ఫలము దయచేసే దేవుడని నమ్ముతావా? ఎక్కడ అవిశ్వాసం ఉంచొద్దు. నీవు ఎక్కడ అపనమ్మకం వద్దు. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే. జీవితం చీకటైపోయిందా? సంగమా, ఒక మాట గుర్తించుకో. ఇప్పుడు చీకటి, కొన్ని గంటల్లో మళ్ళీ సూర్యుడు ఉదయించబోతాడు. ఈ చీకటి కనబడదు, అప్పుడు మళ్ళీ వెలుగు వస్తుంది. జీవితం కూడా అంతే. జీవితం కూడా అంతే. ఖచ్చితంగా వెలుగు వచ్చి తీరుతుంది ప్రియులారా. చీకటి శాశ్వతంగా ఉండదు. ఒక కాలాన ఒక చెట్టు ఎండిపోతుంది. ఎండిపోయిందంటే చచ్చిపోయినట్టు కాదు, ఆకంతా రాలిపోతుంది. ఎక్కడ ఒక ఆకు కనపడదు. చచ్చిపోయింది అనుకుంటాం. మళ్ళీ కొద్ది రోజులకే ఏ వర్షము లేకుండానే చిగురించదు ఆ చెట్టు. సంగమా, గమనించు దేవుని యొక్క వాక్యాన్ని. హల్లెలూయా. సరే, యోసేపు దగ్గరికి రండి. యోసేపు ఏమైంది? యోసేపు? హల్లెలూయా. ఫరో రాజు కలగన్నప్పుడు ఆ వ్యక్తి ఫరో రాజుకు చెప్పినప్పుడు, అయ్యా ఒక వ్యక్తి ఉన్నాడు అయ్యా అక్కడ, తీసుకురండి అని చెప్పారు. మీరు ఇంటికి వెళ్ళి ఆదికాండం చదవండి ప్రియులారా. అప్పుడు యోసేపు గడ్డం గీశారట, యోసేపు తల వెంట్రుకలు కొరిగారట, ఒక మంచి వస్త్రములు వేశారట. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా ఆయన దేవుణ్ణి గణపరిచాడని నమ్ముతున్నాను నేను. రాజైన దావీదు రాజరికమును మరచి నీ మందసము ఎదుట చిందేసినటులా. ఒకరోజు మందసం వస్తుంటే రాజైన దావీదు తను తాను మర్చిపోయి నాట్యం చేశాడట. అక్కడ రాజైన దావీదు రాజరికమును మరచి నీ మందసము ఎదుట చిందేసినటులా. యేసయ్యా, 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 యేసయ్యా. రాజైన దావీదు రాజరికమును మరచి నీ మందసము ఎదుట చిందేసినట్టులా. మా జీవ కుటుంబమును మేము మరచి, మా జీవ కుటుంబమును మేము మరచి ప్రాణాత్మ దేహముతో అర్పింతుమయ్యా. ప్రాణాత్మ దేహమును అర్పింతుమయ్యా. కీర్తింతుము, నర్తింతుము, కొనియాడదం, ఆడి పాడదం. యేసయ్యా నీ సన్నిధిలో అల్లాడెదం, అల్లాడింప పడువర్పనగా మారెదం. యేసయ్యా అల్లాడెదం, అల్లాడింప పడువర్పనగా మారెదం. హల్లెలూయా. సంగమా, మన బాధలు ఎన్నున్నా, మన శోధనలు ఎన్నున్నా, మన ఇరుకులు ఎన్నున్నా, మన ఇబ్బందులు ఎన్నున్నా, ఎంత అనారోగ్యమైనా నమ్ముతావా నీవు? దేవుని సన్నిధిలో
నువ్వు కూర్చొని చప్పట్లు కొడితే, వాక్యానికి ఆమేన్ చెప్తే ఉన్న దయ్యాలన్నీ పోతాయి, ఉన్న దయ్యాలన్నీ పోతాయి. రోగం దయ్యమేనా? రోగం దయ్యమేనా? నేను చెప్పలే, బైబిల్ చెప్పింది రోగం దయ్యమని. విశ్వాసంగా చప్పట్లు కొట్టి చూడు, విశ్వాసంగా ప్రార్థన చేసి చూడు. ఎక్కడ ప్రార్థన అయ్యా? అప్పులే కనిపిస్తాయి. ఎక్కడ ప్రార్థన అయ్యా? రోగమే. ఎక్కడ ప్రార్థన అయ్యా? మా ఎత్తకు నేనంటే పడదు. ఎక్కడ ప్రార్థన అయ్యా? మా కోడలు మంచిది కాదు. ఎక్కడ ప్రార్థన? మా ఎత్త గున్నుతా ఉంటుంది. వాస్తవమేనా? కాదు సంగమా, ఏ వైపు చూడొద్దు. నీవు ప్రతి దినం ప్రార్థన చేయి, ప్రతి సమస్య మర్చిపో, దేవునికి అప్పచెప్పు, విశ్వాసంగా నిలబడు, వాక్యంతో నిలబడు, వాక్యం చెప్పింది చెయ్యి. ఆ తర్వాత నువ్వు దేవుడు అని చెప్పు. వాక్యం చెప్పింది చెయ్యి. శత్రువును ప్రేమించమని చెప్పింది వాక్యం, శత్రువును ప్రేమించు. శత్రువుల కొరకు ప్రార్థన చేయమని చెప్పింది వాక్యం, శత్రువుల కొరకు ప్రార్థన చేయి. ఏ ఒక్కరి వైపు మోహపు చూపుతో నువ్వు చూడవద్దని వాక్యం చెప్పింది. ఏ ఒక్కరి వైపు మోహపు చూపుతో నువ్వు చూడవద్దు ప్రియులారా. ఏ ఒక్కరి మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు. నీవు వాక్యం చెప్పింది చెయ్యి. వాక్యం ఏం చెప్తే అది చెయ్యి. ఆ తర్వాత చెప్పు నువ్వు దేవుడివి అని చెప్పు. నువ్వు చెయ్యాల్సింది నువ్వు చేసి నువ్వు దేవుడివి అని చెప్పు. ఇక బాధ్యత ఎవరిది? బాధ్యత దేవుడిది. యేసేపు చేసింది అదే, యోబు చేసింది అదే. నువ్వు నమ్మగలిగితే, యోబు అన్నాడంట, ప్రభువా నా పిల్లల కొరకు నేను బలిపీఠం కట్టాను, నా పిల్లల కొరకు బలి అర్పించాను, నా కుటుంబం కొరకు బలి అర్పించానయ్యా. ఈరోజు నేను శ్రమల్లో ఉన్నానని, శోధనలో ఉన్నానని నీవు దేవుడు కాకుండా ఉండలేవు. నేను చెయ్యాల్సింది నేను చేశాను. హల్లెలూయా. చెప్పగలుగుతారా ప్రియులారా? ఎన్ని శోధనలున్నా నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. నువ్వు చేయాల్సిన ప్రార్థన చేయి ప్రతి దినము ప్రియులారా. ఎన్ని సమస్యలున్నా, ఎంత అనారోగ్యమైనా నువ్వు ప్రయత్నం చేయి. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. సరే రండి యేసేపు దగ్గరికి, ముగిస్తాను నేను. దేవునికి మహిమ కలుగును కాక. పాస్టర్ గారు నాకు చెప్పిన సమయం అయిపోయింది. వెళ్ళిపోయాడు యేసేపు. మంచి వస్త్రాలు ధరించుకున్నాడు. ఆయన చెరసాల్లో ఉండి జుట్టు పెరిగింది. ఇప్పుడు కొంతమందిని చూసే వాడు బయట ఉండి కూడా చెరసాల్లో ఉన్నోలాగా జుట్టు ఉంటుంది. వాడికి ఉంటుందా? చాలామంది యవనస్తులు జుట్లు పెంచుకొని తిరుగుతూ ఉంటాడు. వాడు చెరసాల్లో ఉన్నాడు. సెల్ అంటారు దాన్ని. సెల్ అంటే చెరసాల. ఇదిగో సెల్ అంటే ఇదే చెరసాల. వాడు ఈ సెల్లో పడ్డాడు. ఈ సెల్లో పడి ఆ జుట్టు పెంచుకొని తిరుగుతూ ఉన్నాడు. వాడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. వాడు వింటున్నారా? కరెక్టర్ చెప్పింది. సరే రండి, వాడు బయటికి రావాలి ఖచ్చితంగా ఆ సెల్లో నుంచి. ఇప్పుడు యేసేపు బయటికి వచ్చాడు. ఫరో రాజు ఎదుట నిలబడ్డాడు. ఏం పేరు నీ పేరు? యేసేపు అయ్యా. నాకు వచ్చిన కళ చెప్పాలి, దాని భావము చెప్పాలి. ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే ఆయన ఆత్మ సంబంధి. హల్లెలూయా. ఇదిగో నీకు వచ్చిన ఈ కళ ఇది, దాని భావం ఇది. 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతుంది. 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. 7 సంవత్సరాల సమృద్ధి పంట పండినప్పుడు నువ్వు ఆహారాన్ని దాచిపెట్టాల. అది కరువులో ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్గా ఇదే అన్నాడు ఆయన. ఎగ్జాక్ట్గా నా కళ ఇదే, దాని భావం ఇదే. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, యేసేపుకి వచ్చిన కళ ఇదేనా? యేసేపుకి ఒక కళ వచ్చింది. నిన్ను ఆయన రాజు కాబోతున్నాడు. యేసేపు ఎరిగిన వాడే, కానీ కళ పూర్తి అయిందా? కళ పూర్తి కాలే. ఎందుకంటే పనులు సాష్టాంగ బల్లే, ఇంకా అది కళ పూర్తి అవ్వడం. ఇంకా కళ పూర్తి కావాలే. యేసేపుకు చెప్పాడు రాజు, పేరుకే నేను రాజును కానీ
ఈ ఐగుప్తు దేశానికి నువ్వే రాజు అని చెప్పాడు యోసేపును. యోసేపు పోయేటప్పుడంట ఆ పొలంలో ఎలాంటి పని చేస్తాడో ఆయన సాష్టాంగపడాలట. యోసేపు ఆ దేశానికి రాజు అయ్యాడు. రాజు యొక్క 2వ రథం మీద యోసేపును ఎక్కించాడు. అక్కడే ఒక సహోదరిని చూసి, ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేసేశారు. 2 కుమారులు కూడా పుట్టారు. కళ పూర్తి అయిందా? కళ పూర్తి కాలే. కళ పూర్తి అవ్వాలంటే ఏంటి? ఐగుప్తులో నుంచి అన్నలు వచ్చి యోసేపు పాదాల ఎదుట సాష్టాంగపడాలా. సంగమా, ఎంత మంచి దేవుడు ఆయన. హల్లెలూయా. మళ్ళా అదే యాకోబు తన యొక్క కుమారులను పిలిపించి, ఈ కరువులో మనం బ్రతకలేము, ఐగుప్తులో ఆహారం దొరుకుతుందంట, ఇదిగో వెళ్ళి ఐగుప్తుకి వెళ్ళి ఆహారం కొనుక్కోరండి అని చెప్పాడు. వచ్చారు 10 మంది అన్నలు వచ్చారు. యోసేపు ఎదుట నిలబడ్డారు. యోసేపు చూశాడు. యోసేపు గుర్తుపట్టాడు వారిని. హల్లెలూయా. వీళ్ళు యోసేపును గుర్తుపట్టలే. ఎందుకంటే తలెత్తి యోసేపును చూసే స్థానం కాదు అది. ఇది బానిస బ్రతుకు. హల్లెలూయా. ఇది కింది స్థానం. ఇది యోసేపు ఎంతో పైన ఉన్నాడు. తలెత్తి చూస్తే తల దించమని చెప్తారు వాళ్ళు అక్కడ. ఆయన రాజు, తలంచుకొని నిలబడాల, సాష్టాంగపడాల. గ్లోరీ 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 గ్లోరీ. సింహాసనం మీద కూర్చున్నాడు యోసేపు. అన్నలు వచ్చి చేతులు కట్టుకొని సాష్టాంగపడి యోసేపు నాకు నమస్కారం చేసినప్పుడు యోసేపు తన కళ జ్ఞాపకం చేసుకున్నాడు. యోసేపు తన కళ జ్ఞాపకం చేసుకుని, ఇది కదా నేను కన్న కళ కాదు, ఇది కదా దేవుడిచ్చిన కళ, ఇది కదా దేవుడిచ్చిన కళ. మంచి దేవుడా కాదా మీరు చెప్పండి? సంగమా, ఆయన యుద్ధకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి. అంతేకాదు, ఇదిగో మన విశ్వాసానికి ఆయన ఫలమిచ్చే దేవుడని నమ్మాలి. నమ్ముతారా ప్రియులారా? దీన సేవకుడుగా నేనేమంటున్నానంటే, ప్రతి మనిషికి బాధలు ఉంటాయి, ప్రతి మనిషికి శోధన ఉంటుంది, ప్రతి మనిషికి ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఆయన పాస్టర్ అయినా సరే, ఏ పాస్టర్కు జలుబు చేయదా? పాస్టర్కు జ్వరం రాదా? పాస్టర్కు నొప్పి పుట్టదా? ఆయనకు నొప్పి పుడితే కూడా నొప్పి ఉన్నోళ్ళకు ప్రార్థన చేయాలి. ఆయన నొప్పి అనుభవిస్తూ కూడా ఒక పాస్టర్ని చూశాను నేను. ఒక పాస్టర్ ఏంటంటే ఎప్పుడు యూరిన్ బ్యాగ్ ఉంటుంది ఆయనకి. కొన్ని వేల మంది ఆయన చేత ప్రార్థన చేయించుకుంటారు. పౌలు, ప్రభువా ఎంతోమంది నా నడికట్లు దాకి స్వస్థత పడిపోతున్నారయ్యా, ఈ నొప్పి నేను భరించలేకుంటున్నాను అన్నాడు పౌలు. దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలన్నాడు. నువ్వు అలాగే ఉండాలి, వాళ్ళు బాగుపడుతూనే ఉండాలి. అయినా కాపరి దేవుని నమ్ముతాడు. కాపరికి అప్పులు ఉండవా? అయినా దేవుని నమ్ముతాడు. కాపరికి సమస్యలు ఉండవా? అయినా దేవుని నమ్ముతాడు. ఏం కాపరి భార్య గొడవలు ఉండవా? ఉంటాయి. విశ్వాసాలు ఎత్తి చూపుతూ ఉంటారు. మిరియాము అహరోను వలె. చూసావా ఆ నల్ల పిల్లని చేసుకొని వచ్చుకున్నాడు మోసే. ఏం మన ఇజ్రాయెల్లో పిల్లలు లేరా? చిప్పరు గురించి మాట్లాడాడు. కుష్ఠవ్యాధితో మొత్తాడు దేవుడు. నయ్యో ఆమెను ఎవరిని? మిరియామును. సంఘం నేనేమంటున్నానంటే, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. పౌలుకు సమస్యలు ఉన్నాయి, ఏలియాకు సమస్యలు ఉన్నాయి, యోబుకు సమస్యలు ఉన్నాయి, అబ్రహాముకు సమస్యలు ఉన్నాయి. అందరికీ సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నాయని దేవునికి దూరం కావద్దు. దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గరికి రా. దేవుడు మంచి దేవుడు. ఏ సమయంలోనైనా నువ్వు మోకరించు, ఏ పరిస్థితిలోనైనా నువ్వు మోకరించు. సహాయం చేసే దేవుడు ఆయన. సమస్యలు వచ్చినాయి, నువ్వు పారిపోమాక, నీవు దేవునితో నిలబడు. సమస్య పారిపోవాలి నిన్ను చూసి. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఒక తీర్మానం చేసుకో ఈ రాత్రి, అవును ప్రభువా నేను నిలబడతాను, వాక్యం కొరకు నిలబడతాను, వాక్యం చెప్పింది చేస్తాను, చెప్పింది చేసి నువ్వు దేవుడు అని చెప్తానని చెప్పు. గాడ్ బ్లెస్ యూ.
దేవుడు మనల్ని అందరినీ దీవించును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయాన్ని నేను పాస్టర్ గారికి ఇస్తా ఉన్నాను పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయా నట్టిన పడుతుంది నాకు. అయిపోస్తాను. పాస్టర్ గారికి చాలా 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 వందనాలు. ఎందుకు అని మీరు ప్రశ్న వేయద్దు. ఈరోజు మనకు స్టార్టింగ్ ట్రబుల్ అయింది. 7 కంటే 7కే పెడదాము, కానీ ఈరోజు 7:45 అయింది. కానీ పాస్టర్ గారికి అయ్యా ఎంత టైము అన్నా, అంత టైంలోనే ముగిచ్చాడు. ఎందుకు వందనాలు చెప్తున్నానంటే, కొంతమంది పాస్టర్ గారు అంటారు ఇదిగో ఈ ఒక్క రెఫరెన్స్ అంటారు, అది అయిపోద్ది. ఇంకొకటి అంటారు, అది అయిపోద్ది. నేను ముగిస్తానని ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. అంటే అది మొగిరు. అందుకనే పాస్టర్ గారికి చాలా చాలా వందనాలు. ఇంతవరకు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ఒక అంశంలో విశ్వాసమును గూర్చి చక్కగా యోసేపు యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి కొన్ని ఘట్టాలను ఆయన మనందరికీ ముందు ఉంచాడు. ఒక చిన్న మాట చెప్పి నేను లాస్ట్ ప్రార్థన చేసి మిమ్మల్ని అందరినీ భోజనాలకు విడిచిపెడతాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18, 19, 20, 21. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఏం లేదంట ఆధారమే. అంటే అర్థం ఏంటి? తాను అనేక జనములకు తండ్రి యగునట్లు దేవుడు మాత్రం చెప్పేశాడు. అయ్యా, ఆకాశ నక్షత్రముల కంటే ఇసుక రేణువుల కంటే నీకు నేను సంతానాన్ని ఇస్తాను అని. కానీ శారము వైపు చూసినా, తనను వైపు చూసినా అసలు నిరీక్షణకు, అంటే దేవుడు చెప్పిన దానికి నమ్మటానికి కూడా ఏం లేదంట ఆధారము. అంటే శారా యొక్క స్త్రీ గర్భం ఉడికిపోయింది, అబ్రహాము ముసలివాడైపోయాడు. అయినా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగిన మెను, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి అనుమానపడక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకని సమర్థుడని రూఢిగా నమ్మి విశ్వసించి విశ్వాసము వలన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులు చక్కని వర్తమానమును అందించారు. ఈ రాత్రి వేళలో దేవుడు దైవదాసులను ఆయన చేయుచున్న పరిచర్యను ఇంకను బహుబలముగా ఆశీర్వాదించి అనేక ప్రాంతములో దైవ సేవకులను దేవుడు తన ఆత్మ ద్వారా వాడుకొనుగాక. ఆయన పరిచర్య ఇంకను అభివృద్ధి చెంది ప్రభు రాకడ వరకు అనేక ఆత్మలను రక్షించునుగాక. హల్లెలూయా. ప్రియులరా, గమనించండి,
మరి ఈ దినమున కొంచెం ఆలస్యమైనప్పటికీ మీరు కొంతవరకు ఓపిక పట్టి ఇంతవరకు వాక్యమును విన్నారు. అందుకు మీ అందరికి కూడా మరి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఆయా ప్రాంతముల నుండి అనేక మంది మరి ఈ యొక్క కూడికలకు విచ్చేసి ఉన్నారు. మీ అందరికీ మనవి, మీ అందరి కొరకు ప్రేమ విందు సిద్ధము చేయబడి ఉన్నది. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా చేరి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ప్రేమ విందులో పాలు పంపులు పొంది దేవుడు మిమ్మల్ని క్షేమముగా తీసుకొచ్చిన ప్రకారమే క్షేమముగా మరలా మీ గ్రామాలకు చేరాలని ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా రేపటి దినమున మధ్యాహ్నపు వేళలో 11 గంటలకు ప్రతి సంవత్సరం వలె ఇక్కడ ప్రార్థన కూడిక ఉంటుంది. తిరిగి రాత్రికి యథాప్రకారము 7 గంటలకు ప్రార్థన కూడిక ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ప్రభు చిత్తమైతే రేపు మధ్యాహ్నము దైవ సేవకులు యేసురత్నం గారే బ్రదర్ ఇక్కడ ఉండి మరి రేపు మధ్యాహ్నం కూడా కొనసాగించాలని ఆశపడుతున్నాను. మరి రేపు రాత్రికి మనం ప్రకటించిన రీతిగా మరి ఆ యొక్క పాంప్లెట్లో వేసిన రీతిగా మరి పాస్టర్ వరం గారు పిడుగురాళ్ళ నుండి మన మధ్యకి రాబోతున్నారు. కనుక మరి రేపు మధ్యాహ్నము రేపు రాత్రికి ఆ 2 కూడికలు జరగవలసి ఉంటుండగా ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కూడా ఈ కుటుంబంలో మరి పాలు పంపులు పొంది దేవుని దీవెనలు పొందాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవా, సర్వాధికారివైన తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ రాత్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ రాత్రి వేళలో నైనా మేము ప్రార్థించాము మా మధ్యకు రమ్మని. ప్రభువా, మేము వేడుకున్నాము ఈ రాత్రి మాతో ఉండమని. నైనా పాటలలో నీ తోడు ఉంచావయ్యా, స్తుతిలో నీ తోడు ఉంచావయ్యా. నీ నామాన్ని మీరు ఇంతవరకు ఘనపరుచుకున్నందుకు స్తోత్రములు నాయనా. నీ దీనదాసుని మీరు నిలబెట్టుకున్నారయ్యా. కొద్ది నిమిషాలు నాయనా చేరి వచ్చిన నీ ప్రియబిడలమైన మాకందరికి కూడా నీ వర్తమానమును అందించావు. దేవానికి స్తోత్రములు నాయనా. మంచి దేవుడివి, ప్రేమ కలిగిన దేవుడివి. నిజముగా నీ వారిని నీ వెరుగి వారి మధ్యలోనికి వచ్చి వారితో మాట్లాడి వారిని బలపరుచువాడవై ఉన్నావు నాయనా. ఈ రాత్రి నీ దాసుని ద్వారా ప్రతి ఒక్కరిని హెచ్చరించి, ప్రతి ఒక్కరిని నీ ఆత్మచేత అభిషేకించి, ప్రతి ఒక్కరితో నీ వాక్యమును మాట్లాడినందుకు స్తోత్రములు నాయనా. విత్తబడిన నీ వాక్యమును వినినటువంటి ప్రతి బిడ్డలు దానిని గ్రహించి దాని ప్రకారము నడుచుకొని నీ రాకడకు సిద్ధపడగలిగే కృప ప్రతి బిడ్డలకి రాత్రి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వాక్యమును అందించిన నీ దీనదాసులకు నీ ప్రత్యేకమైన కృప, దీవెన, ఆశీర్వాదములు మీరు దయచేయండి నాయనా. ప్రభువా, మా మధ్యకు రావాలని, వాక్యమును అందించాలని మేము ఫోన్ చేయగానే స్పందించి చక్కగా సంతోషముతో మా మధ్యకి రాత్రి వచ్చి ఉన్నాడు. ఈ దీనదాసుని యొక్క పరిచర్య, ఇచ్చిన కుటుంబము, ఇచ్చిన సేవ, ఇచ్చిన సంఘములో నీ తోడు, నీ కాపుదల, నీ దీవెన, ఆశీర్వాదములు అనుగ్రహించండి నాయనా. ఈ రాత్రి పాటలు పాడిన బిడ్డలు నాయనా, ఈ రాత్రి ప్రార్థన చేసినటువంటి బిడ్డలు నాయనా, ఈ రాత్రి ప్రభువా పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నారు. నీ తోడు, నీ కాపుదల, నీ కృపా భద్రత ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. దేవానికి స్తోత్రములు నాయన. ఈ రాత్రిలో నైనదిగు తన అనేక ప్రాంతాల నుండి క్షేమముగా మా మధ్యకు మీరు తీసుకొని వచ్చారయ్యా. దేవానికి స్తోత్రములు. నీ ప్రియబిడలు నైనదిగో తండ్రి, నైనదిగో నైన యొక్క ప్రేమ విందులో పాలు పంపులు పొంది వారి వారి వాహనముల మీద తిరుగు ప్రయాణమవుతూ ఉండగా వాహనాలను నీ స్వాధీనంలో ఉంచుకో. నీ దేవదూతలను వారితో ఉంచండి నాయన. వారు క్షేమముగా చేరవలసిన గమ్యస్థానానికి మీరు చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నారు. దేవానికి స్తోత్రములు.
ఈ రాత్రి వేళలో ఇదిగో తండ్రి ఈ ప్రాంతంలో నైనా పనులు చేయుచున్న బిడ్డలు, ఈ ప్రాంతంలో ఎంతవరకు నైనా ఇదిగో తండ్రి నీ పనిలో సహకరించిన ఆర్కెస్ట్రా, స్టూడియో, ప్రతి బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తుండగా నీ ప్రత్యేకమైన కృప దయచేయి. ఈ రాత్రి మేమందరము తిరిగి నైనా మామా గృహాలకు వెళుతున్నాం, తిరిగి ప్రేమ విందులోనికి వెళుతున్నాము. తండ్రి నీ తోడు, నీ కాపుదల దయచేయి.